ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది మునియాలుగు ముక్కల పులుసు. ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి చూపించాను, మళ్ళీ రెండోసారి చూపిస్తాను. ఈ మునియాలుగు పులుసుకి కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూస్తున్నారు కదా. మసాలా దినుసులన్నీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన మసాలా. ఇది ఉల్లిపాయ మసాలా. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, చేప ముక్కలు. ఇవేనండి కావాల్సింది. ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. సాల్ట్ ఇలా వేయటం వల్ల ఉల్లిపాయ చక్కగా మగ్గుతుంది అనమాట. చింతపండు ఈ మాత్రం పడుతుంది. కొద్దిసేపు నానబెట్టుకుంటే ఉల్లిపాయ పేస్ట్ కలిపిన పేస్ట్. కారం ఎక్కువే పడుతుంది, ఒక 3 స్పూన్లు వేస్తాం. ముందుగా సిద్ధం చేసుకున్న చేప ముక్కలు కూడా సిద్ధం వేసుకున్నాం. చింతపండు నానింది కాబట్టి దీన్ని రసం తీసుకొని వడపోసుకున్నాం. మొత్తం అంతా పులుసు తీసుకొని ఇంట్లో వేసుకున్నాం. మరుగుతుంది కదా, ఇప్పుడు ఈ కొత్తిమీర చల్లుకుందాం. మరొక 2 నిమిషాలు ఉండిచ్చి దించేసుకుందాం. గుమ్మగుమ్మలాడే కమ్మనైన మునియాలుగు ముక్కల పులుసు తయారైపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.